కృష్ణా జిల్లాలో మనకి విస్తృతంగా హైవే నెట్వర్క్ అనేది ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రతిరోజు కూడా ఎంతో మంది మన రాష్ట్ర వ్యాప్తంగా హైవేస్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. హైవేస్ కాకుండా విలేజ్ రోడ్స్ అండ్ ఈవెన్ సిటీస్ లో కూడా. అయితే మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు మేము గమనించిన ట్రెండ్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతున్న వాటిలో 2 వీలర్స్ ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ లో పాల్గొంటున్నాయి. అండ్ 2 వీలర్స్ లో కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళే ఉంటున్నారు. అండ్ యాక్సిడెంట్స్ లో గాయపడ్డ వారిని గమనిస్తే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి గాయాలైనా కూడా ప్రాణాలు అయితే ఎక్కడ కోల్పోయిన దాఖలాలు లేవు. హెల్మెట్ పెట్టుకుని చనిపోయారు పలానా వాళ్ళని కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు అయిన ట్రెండ్స్ లో ఎక్కడ కూడా మేము గమనించలేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హెల్మెట్ అనేది కంపల్సరీ హెడ్ ఇంజరీ అవ్వకుండా ప్రాణం అనేది కాపాడే వస్తువు అది. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే పబ్లిక్ లో హెల్మెట్ మీద మేము అవగాహన కల్పిస్తున్నాము, అంతేకాకుండా చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పి హెల్మెట్లు పెట్టుకున్న వారి మీద చలాన్ వేసినప్పుడు కూడా పబ్లిక్ లో కొంతమంది బాధపడటం మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఏంటంటే మేము ఈ ర్యాలీ ఎందుకు చేపడుతున్నామంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది అది మీరు సమాజానికి చేస్తున్న ఫేవర్ కాదు, అది మీకు మీ కుటుంబాన్ని పట్ల మీరు చేస్తున్న ఒక బాధ్యతాయుతమైన పని అని తెలియజెప్పే దానికోసం ఈ హెల్మెట్ ర్యాలీ అనేది మేము పెట్టడం జరిగింది. కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, అది మనం ఎవరికి ఫేవర్ చేస్తున్నట్టు కాదు. అండ్ హెల్మెట్ పెట్టుకుంటాం వల్ల చట్టాన్ని కూడా పాటించిన వారు అవుతారు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్. సో దీనివల్ల ఎక్కడైనా సరే గాడ్ ఫర్బిడెన్ అనుకునే సంగతుల్లో ఎవరికైనా పొరపాటున బండి మీద నుండి పట్టమైనా ఇటువంటి అవుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోకుండా అయితే వాడు ప్రాణాలు నిలుపుకోగలిగిన వారు అవుతారు. కాబట్టి అందరికీ కూడా ఈ హెల్మెట్ ర్యాలీ చేయడం మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి మీరందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పి మరొకసారి తెలియజెప్పడం కోసం ఈ హెల్మెట్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. చూసుకుంటే అండి మనం డిసెంబర్ నెల, ఇంకా జనవరి పూర్తవ్వలేదు కాబట్టి డిసెంబర్ స్టార్టింగ్ లో మేము ఒక హైవే మీద రోడ్ సేఫ్టీ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏ చిన్న రోడ్డు హైవే కలిసే ప్రతి చోట అండ్ యూటర్న్ వచ్చే ప్రతి చోట ఇటువంటి చోట్ల స్పీడ్ లిమిటింగ్ మెజర్స్ అనేవి మేము తీసుకోవడం జరిగింది. అక్కడి వరకు వచ్చినా సరే కొన్ని డ్రమ్స్ అయితే కానివ్వండి, బ్యారికేడ్స్ పెట్టడం కానివ్వండి, అక్కడ వచ్చి వెహికల్స్ స్లోగా వెళ్ళే పరిస్థితుల్ని మ్యాక్సిమం 70 to 80% ఆఫ్ ప్లేసెస్ లో మేము కవర్ చేసాం. దీనివల్ల ఏంటంటే ప్రతి నెల మన జిల్లాలో నేను యావరేజ్ 30 డెత్స్ అవుతుంటే డిసెంబర్ నెలలో మనకు అది 50% పైచులకు తగ్గడం జరిగింది. 15 మాత్రమే. ఆ 15 కూడా ఏది కూడా స్పీడ్ వల్ల అయింది కాదు, ఎవరికి వాళ్ళ అజాగ్రత్తగా వల్ల అయిందో, లేదంటే రాంగ్ రూట్ లో వాళ్ళు నడపడం వల్ల, లేదంటే హెల్మెట్ పెట్టుకోకుండా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం వల్ల అయినాయి తప్పితే ఎక్కడా కూడా పోలీస్ సైడ్ నుండి కానీ ఎన్ఫోర్స్మెంట్ వైపు నుండి కానీ, అంతేకాకుండా స్పీడ్ లిమిటింగ్ అంటే మనం ప్రభుత్వం తరఫున యంత్రాంగం తరఫున చేయాల్సిన మెజర్స్ తరఫున లోపాలు బట్టి అయితే ఒక్క డెత్ కూడా అవ్వలేదన్నది గర్వంగా చెప్పగలుగుతాం. కాబట్టి ప్రజలు కూడా వీటికి సహకరించాలి. ఎక్కడికి పడితే అక్కడ రోడ్డు దాటము, ఎలా పడితే అలా సైకిల్ మీద రాంగ్ లైన్స్ లో వెళ్ళటము, ఆపోజిట్ లైన్ లో నడుపుకుంటూ రావటము, అంతేకాకుండా క్యాటిల్ ఓనర్స్ కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఈ క్యాటిల్ ని రోడ్డు మీద వదిలేకుండా ఉండటం వల్ల ఎన్నో చావులు మనం కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు ఉంటుంది. హెల్మెట్ మీద మీరు అవగాహన ర్యాలీలు చేస్తున్నారు, ఒకవేళ అలా ప్రజలు కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే ఉందా సార్, ఫైన్ రూపంలో కానీ ఏమైనా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మేము దాదాపు ఒక 43 lakh వరకు కూడా ఫైన్స్ ఇంపోజ్ చేసి కట్టించడం జరిగింది. ఇంతే కాకుండా ఇక ముందర కూడా కొన్ని రోడ్స్ లో పర్మనెంట్ గా హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది పెడతాం 24/7. కాబట్టి ఆ రోడ్స్ లో పాస్ అవ్వాల్సి వస్తే హెల్మెట్ లేకపోతే కంపల్సరీ వారి మీద చర్యలు తీసుకునే పరిస్థితి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోనేరు సెంటర్ లో కూడా పెట్టొచ్చు 24/7. హెల్మెట్ లేని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కోనేరు సెంటర్ లోకి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది ఫ్యూచర్ లో. అంతేకాకుండా పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా పెడతాం ఎన్ఫోర్స్మెంట్ అనేది, అక్కడ కూడా కంపల్సరీ వస్తారు. కాబట్టి హెల్మెట్ లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఫ్యూచర్ లో అవగాహన వల్ల కూడా మారని వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా వారిలో మార్పు తెచ్చేదానికి కూడా మేము ప్రయత్నిస్తాం.